హైదరాబాద్ బంజారాహిల్స్ లో భారీగా నగదు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. 3,20,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ జ్యువెలరీ యజమాని ఇంట్లో నగదు పట్టుబడింది. డబ్బు రాజకీయ పార్టీలకు చేరవేస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, బంజారాహిల్స్లోని జహరానగర్ ప్రాంతంలో ఏదైతే పోలీసులకు వచ్చిన సమాచారం వరకు ఇంట్లో పూర్తిగా సోదాలు చేసినప్పుడు 3,20,00,000 రూపాయల నగదుని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బు మొత్తం కూడా అతను అనిల్ అగర్వాల్ అనే ఒక జ్యువెలరీ వ్యాపారి ఇంట్లో ఈ డబ్బు దొరికినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ డబ్బు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇతని దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు, దేనికోసం పెట్టుకున్నాడు, ఇతను ఏమైనా అవాలా లాంటి వ్యాపారం చేస్తున్నాడు అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఎన్నికల నేపథ్యంలో ఏదైనా రాజకీయ పార్టీలకు ఈ డబ్బులు చేరవేస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఈ వారం మధ్యాహ్న సమయంలో జహరానగర్ లో పెద్ద మొత్తంలో డబ్బులు తరలి వెళ్తున్నాయి, జహరానగర్ లో ఒక ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయన్న ఒక సమాచారం అటు పోలీసులకు స్పెషల్ పార్టీ అధికారులకు రావడంతో వెంటనే పోలీసు అధికారులు ఆ ఇంట్లో ఏదైతే అనిల్ అగర్వాల్ అనే ఆ వ్యక్తి ఇంట్లో పోలీసులు చోరీ చేసినప్పుడు అతన్ని బెడ్ కింద మొత్తానికి 3,20,00,000 రూపాయల డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి లెక్కలు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు చూపట్టకపోవడంతో అధికారులు ఆ డబ్బును సీజ్ చేసి ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతానికి అనిల్ అగర్వాల్ తో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసు అధికారులు అదుపులో తీసుకున్నారు. వారిద్దరిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. థాంక్యూ రమేష్ వైట్లా.